హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో వీమేట్ లో ఆల్రెడీ మీకు అందరికి ఆఫర్ వచ్చింది, అది తెలిసిందే. అది ఆల్మోస్ట్ షాపింగ్ ఆఫర్ అయితే ఎండ్ అయింది. అలానే మనకి యూట్యూబ్ బ్రౌజర్ కూడా మనకు ఒక కొత్త కాంటెస్ట్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇదేంటంటే దీని ద్వారా మనం ఎర్న్ అయితే చేయొచ్చు. అంటే ఎలా ఎర్న్ చేయాలి ఇవన్నీ చాలా మంది డౌట్ ఉండొచ్చు. అది ఎండింగ్ వరకు మీరు చూడండి, ఈ వీడియో అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఫస్ట్ మీరు దీనిలో వచ్చేటప్పటికి ఏంటంటే 25 రూపీస్ ఫ్రీగా రీఛార్జ్ అయితే పొందొచ్చండి. అది ఎలా అన్నది నేను చెప్తాను. ఆయన 25కి ఏ టాప్అప్ లేదు అని మీరు అనుకోవచ్చు. టాప్అప్ లేకపోతే ఏముంది, 35 రూపీస్ రీఛార్జ్ అయితే ఎవ్రీ మంత్ కి మనం చేసుకోవాల్సి ఉంటుంది. కావున ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయాలి. కానీ ఇందులో ఒక షరత్ ఉంది గైస్. అది ఏంటంటే ఏదైతే మీరు పేటిఎం నెంబర్ ఉందో అదే నెంబర్ నుంచి ఇదైతే ఏ కోడ్ ఇస్తారో అదే నెంబర్కి రీఛార్జ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఐడియా నెంబర్ ఉంది, అది నా నెంబర్ అనుకోండి. నేను అదే నెంబర్కి రీఛార్జ్ చేయగలుగుతాను. పేటిఎంలో అదే నెంబర్కి రీఛార్జ్ చేయాలి. పేటిఎం రిజిస్టర్ నెంబర్ అనమాట. లేదు నేను అలా కాదు అని వేరే నెంబర్ చేయాలనుకుంటే ఆఫర్ అయితే అప్లికేబుల్ అవ్వదు. అంటే ప్రోమో కోడ్ అనేది అప్పీల్ అవ్వదు. ఇది మీరు మెయిన్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఇది మెయిన్ మీరు మైండ్ లో పెట్టుకుంటే నెక్స్ట్ మీకు ఫర్దర్ గా రీఛార్జెస్ అనేవి ఫ్రీగా అయిపోతాయి. కానీ ఈ కోడ్ ని మనం మిస్యూజ్ అయితే చేయొద్దు. ఎందుకంటే లాస్ట్ టైం వీమేట్ ఆఫర్ కూడా చాలా మిస్యూజ్ అయితే చేశారు. దానివల్ల మేబీ మీకే నష్టం కానీ ఇంకెవరికి నష్టం కాలేదు. ఇది నా ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ అంతే కానీ ఇంకా వేరే ఏం చెప్పను. సరే, ఇప్పుడు ఆఫర్ ఏంటి, టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గా మీరు ఏంటంటే మీ ప్లే స్టోర్ లోకి వెళ్ళి యూసీ బ్రౌజర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకుంటే దీనిలో ఎటువంటి పెయిడ్ అంటే రిఫరెండ్ కాంటెస్ట్ అయితే లేదు. నేను ముందుగానే చెప్తున్నాను. చాలా మంది ఈ కాన్సెప్ట్ తో కూడా ఉంటారు. అంటే రిఫరెండ్ ఎర్న్ చేసి మనం కూడా సంపాదించుకోవచ్చు అన్న, అంటే అలాంటి ఆప్షన్ అయితే ఏం లేదు. రిఫరెండ్ ఎర్న్ ఆప్షన్ అయితే ప్రెజెంట్ అయితే ఏం లేదు. కావున మీరు ఏం చేస్తే ప్లే స్టోర్ నుంచి ఫస్ట్ గా యూసీ బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆల్రెడీ ఉన్నట్టయితే అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత సింపుల్ గా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత చాలా మందికి ఏంటంటే స్టార్టింగ్ లో కనిపిస్తుంది, లేదు అంటే మై అని కానీ మీ అని కానీ ఏదైనా సంథింగ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ కింద కానీ లేదా స్లైడ్ చేస్తే పైన ఒక ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ చేసుకొని జీమెయిల్ ఆర్ ఫేస్బుక్ మీ రెండింటితో దేనైనా లాగిన్ అవ్వచ్చు. నేను నాకు ఫేస్బుక్ తో ట్రై చేశాను, ఫేస్బుక్ అయితే లాగిన్ అవ్వలేదు. మేబీ నేను జీమెయిల్ అయితే లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా అసలు ఈ ఆఫర్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలని చాలా మంది ఉండొచ్చు. అయితే 25 రూపాయల ఆఫర్కి అయితే మీరు ఎటువంటి కాయిన్స్ అయితే ఎర్న్ చేయక్కర్లేదు. కాయిన్స్ అంటున్నావు ఏంటని నేను పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ గా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. సరే, ఇప్పుడు మనకి ఏంటి కాయిన్స్ అన్నాను. సరే, ఫస్ట్ గా 25 రీఛార్జ్ ఎలా క్లెయిమ్ చేయాలి చెప్తాను. తర్వాత ఏంటి పాయింట్స్ వల్ల యూజ్ ఏంటి, ఎంత ఎర్న్ చేయొచ్చు, ఎంతవరకు మన బెనిఫిట్ ఉందో చెప్తాను. ఫస్ట్ గా మనం ఏంటంటే మై అనే ఆప్షన్ ఉంటుంది. మై అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ మీకు సంథింగ్ కాయిన్స్ అని కనిపిస్తే అంటే మీ ప్రొఫైల్ కంప్లీట్ చేయండి, ఇలా చిన్న చిన్న ఆఫర్స్ అయితే ఉంటాయి. మీరైతే ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే అక్కడ మీకు 30 సంథింగ్ ఎన్నో కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ వల్ల మీకు యూజ్ ఏంటో తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ప్రెసెంట్ మనకి ఏంటంటే అక్కడ 25 రూపాయలు వచ్చారు. అంటే పేటిఎం రీఛార్జ్ వచ్చారు ఎక్కడ కనిపిస్తుంది అంటే గెట్ అని ఉంటుంది. జస్ట్ అన్న గెట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత అంటే అక్కడ ఫర్దర్ గా మీకు వెళ్ళిన తర్వాత అక్కడ కోడ్ అనేది ర్యాండమ్ గా వస్తుంది. ఆ కోడ్ ని మీరు ఏం చేసి సింపుల్ కాపీ చేసుకోండి. ఇందులో ఏంటంటే ఆ కోడ్ కాపీ అవుతుంది, కానీ యూసీ బ్రౌజర్ ద్వారా వాడు చేయమని చెప్తున్నాడు. అలా ఏం అవసరం లేదు. మీరు సింపుల్ గా పేటిఎం యాప్ లోకి వెళ్ళి పేటిఎం ద్వారా వెళ్ళి సేమ్ అయితే రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసుకుని, నేనైతే రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను. చేసిన తర్వాత అక్కడ రీఛార్జ్ అనేది చేస్తున్నాను 35 చేసుకొని అవే ప్రోమో కోడ్ దగ్గర వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తే ఆ ప్రోమో కోడ్ అప్లై చేసి సింపుల్ గా అప్పీల్ చేస్తున్నాం. అప్పీల్ చేసిన తర్వాత 25 రూపీస్ అయితే ఫ్రీగా వచ్చేసింది. అంటే రీఛార్జ్ అయితే క్యాష్ బ్యాక్ ఇన్స్టాంట్ వచ్చేసింది. మీకు పైన కూడా నోటిఫికేషన్ చూడొచ్చు. ఈ విధంగా అయితే మనకి 25 రూపీస్ వచ్చింది. ఇంకా ఫర్దర్ గా ప్రాఫిట్ ఏంటి, ఇంకా మనం ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు అని చెప్తాను. అయితే దీనిలో ఇంకో కాన్సెప్ట్ ఉందండి. ఏం లేదు, 20 కాయిన్స్ డిడక్ట్ చేసుకొని షాపింగ్ వచ్చాను కానీ పొందుకోవచ్చు. లేదు అనుకుంటే షాపింగ్ అంత వర్త్ అయితే కాదు, మూవీ టికెట్స్ వచ్చారండి. ఇది చాలా బెనిఫిట్. అది ఎలా అన్నది నేను చెప్తాను. అయితే ఈ 20 కాయిన్స్ ఎలా ఎర్న్ చేయాలి, అసలు ఎలా వస్తాయి ఇవన్నీ చాలా మంది అనుకోవచ్చు. కానీ యూసీ బ్రౌజర్ లో మీరు డైలీ 50 to 100 కాయిన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అన్నది నేను చెప్తాను. సింపుల్ గా ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది. సింపుల్ గా ఎర్న్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఫర్దర్ అక్కడ న్యూస్ షేర్ చేయండి, రీడ్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి కొన్ని టాస్క్స్ ఉంటాయి. ఆ ప్రతి టాస్క్ మీరు కంప్లీట్ చేస్తే ఈచ్ టాస్క్ కి 5 పాయింట్స్ చొప్పున మీకు ఈ టాస్క్ పైన పాయింట్స్ యాడ్ అవుతాయి. చూసారా, నాకు ఇంతకుముందు ప్రీవియస్ గా పాయింట్స్ అయితే లేవు, కానీ ఇప్పుడు నేను రిఫర్ చేశాను. అంటే మామూలుగా ఈ టాస్క్ అని కంప్లీట్ చేశాను, 30 or 40 వచ్చాయి. సరే, ఇప్పుడు నేను వీటిని ఏం చేస్తానంటే సింపుల్ గా మీరు వెళ్ళొచ్చు. అంటే అక్కడ మీకు మూవీ టికెట్ ఉంది కదా, మూవీ టికెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సింపుల్ గా బై అండ్ 20 కాయిన్స్ అడుగుతుంది. ఎందుకంటే మనం ఆ మూవీ వచ్చని పొందాలి అనుకుంటే ఖచ్చితంగా 20 కాయిన్స్ పే చేయాలి. ఈ విధంగా మీరు కాయిన్స్ ఏం చేసుకుని అక్కడ పే అనే ఆప్షన్ కొట్టండి. అక్కడ కొంచెం మనకి ఏంటంటే దాన్ని ఏమంటారు, క్యాప్చా వెరిఫికేషన్ కోసం అక్కడ కంప్లీట్ గా అడుగుతుంది. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ క్లారిటీగా మెన్షన్ చేసుకొని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన ఓచర్ అనేది మీకు వస్తుంది. సరే, ఈ ఓచర్స్ ఎక్కడ వరకు ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటని నేను చెప్తాను. అయితే ఈ ఆఫర్ మన 4th January వరకు ఉంటుందండి. 28 నుంచి 4th January వరకు ఉంటుంది. అయితే మరి ఆఫర్స్ అయిపోతుంది కరెక్టే. మరి ఈ ఓచర్ మనం ఎక్కడ వరకు వాడుకోవచ్చు అంటే
24 జనవరి వరకు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం 24 జనవరి వరకు ఇది యూజ్ అయితే చేసుకొని మనం ఈ ఆఫర్ అయితే లూట్ చేసుకోవచ్చు. ఒకటి చెప్తున్నాను, మీ ఉన్నా లేకున్నా ఆ కోడ్స్ అనేది కాపీ చేసుకుని ఎందులో కాపీ క్లిప్ బోర్డ్ లేకుంటే ఏదో ఒక టెంప్లెట్ లో మెన్షన్ చేసుకొని పెట్టుకోండి సేఫ్ గా. తర్వాత మీకు అది యూజ్ అవుతుంది. అయితే మీరు మూవీ టికెట్స్ కైనా 2 మినిమం టికెట్స్ ఉండాలి. అది 50 రూపాయలైనా అవ్వనివ్వండి, 70 రూపాయలైనా అవ్వండి, 100 రూపాయలైనా అవ్వనివ్వండి. అది మీ చాయిస్. 50 రూపాయల టికెట్స్ మీకు చాలా మూవీ థియేటర్స్ లో దొరుకుతూ ఉంటాయి. కానీ 50 రూపాయలు 2 టికెట్స్ దొరికితే ఓన్లీ కన్వీనియన్స్ ఫీజ్ 80 రూపీస్ 20 రూపీస్ ఇలా ఉంటుంది. దాన్ని పే చేస్తే సరిపోతుంది. మిగతా మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అయితే షాపింగ్ ఆఫర్ అనుకోవచ్చు. ఎందుకన్నా వర్త్ కాదంటే అది ఓన్లీ 50 రూపీస్ ఇస్తారు. మినిమం షాపింగ్ వాల్యూ 200. మీకు అంత బెనిఫిట్ అయితే లేదు. 200 రూపీస్ కి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అంటే వేస్ట్, వర్త్ అయితే కాదు నా ఒపీనియన్. అది మరి మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియోలో ఎంత గైస్, ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్ ఫ్రెండ్స్. మన అప్డేట్స్ మళ్ళీ కలుస్తాను.